ఓకే కన్నా మేడం కనపడతాను ఇంకే అందరికీ నమస్కారం. గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, గౌరవ కోవూరు శాసనసభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సార్ గారికి, టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, నాతోటి కౌన్సిలర్లకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం పార్టీలోకి ఆహ్వానించిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ ఎంతగానో అభివృద్ధి చేస్తారు అనే నమ్మకంతో ఈరోజు ఈ పార్టీలో చేరాను. ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరితో కలిసి మెలిసి అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తున్నాను. క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీలోకి మా రాకను మంచి మనసుతో స్వాగతించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నారాయణ సార్కి, అదేవిధంగా అధ్యక్షుడు అజీజ్ గారికి, మిగతా తోటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, జన సైనికులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఎటువంటి అవరోధాలు లేకుండా బుచ్చిరెడ్డిపాలెం కార్పొరేషన్లో మేము మంచి చేయాలనే ఉద్దేశంతో చైర్పర్సన్ని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఆమెతో పాటు 6 మంది కౌన్సిలర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇదివరకు 4 కౌన్సిలర్లు ఆల్రెడీ ఉన్నారు, 7 మంది కౌన్సిలర్ని తీసుకోవడం జరిగింది ఆమెతో కూడా. కాబట్టి వీళ్ళందరినీ కలుపుకొని పాత కౌన్సిలర్స్ని, కొత్త కౌన్సిలర్ని కలిపి చైర్పర్సన్ని కూడా తీసుకొని ఆల్రెడీ ఉన్న తెలుగుదేశం నాయకులతో అందరినీ ఎటువంటి అపోహలు లేకుండా కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను పత్రికాముఖంగా. అదేవిధంగా మీ అందరూ కలిసి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్లాలని, అభివృద్ధిలో మనకి చంద్రబాబు నాయుడు గారు రేపు మీ అందరికీ తెలుసు రాబోయే రోజుల్లో సంక్షేమము, అభివృద్ధి 2 చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆధ్వర్యంలో మనమందరం పనిచేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలండి. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీలో చైర్పర్సన్ వారి యొక్క అనుచరులు ఈరోజు మొత్తం 7 మంది తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. దీనికి రావడానికి కారణం ఏంటంటే మెయిన్గా అక్కడ ఈ 100 రోజుల్లో జరిగిన డెవలప్మెంట్స్, 100 రోజుల్లో ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎలక్షన్కి ముందు ఏం చెప్పింది, 100 రోజుల్లో ఏం చేసింది అనే దాన్ని బేరీజ్ వేసుకుని వాళ్ళందరూ ఈరోజు మేము కూడా ప్రజల సేవలో, ప్రజలకు చేసే సేవలో భాగస్వామ్యం కావాలి. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, గత ప్రభుత్వం ఒక పైసా ఇవ్వాలా, ఏమీ చేయలా, ప్రజలకు సేవ చేయాలంటే మా వల్ల కాలేదు. ఈ ప్రభుత్వంలో ప్రజలకి ఎమ్మెల్యే గారితో, ఎంపీ గారితో కలిసి సేవ చేయగల ఉద్దేశంతో ఈరోజు చేరారు. ఇక్కడ సుప్రజ చైర్మన్ గారు, మోర్ల సుప్రజ చైర్మన్, నాగరాజు, తర్వాత ఎస్కే రహమాన్, ప్రసాద్, సత్యం, నస్రీనా, శ్రీదేవి, వీళ్ళందరూ యాక్చువల్గా ఈరోజు పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం మనస్ఫూర్తిగా. అందరూ కలిసిమెలిసి
పనిచేసి ముచ్చిరెడ్డి మున్సిపాలిటీని ఒక మంచి ఆదర్శ మున్సిపాలిటీగా చేయాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఎమ్మెల్యే గారికి ముందు నాకు ఎన్నోసార్లు మాట్లాడారు. ఆమె ఫోన్ చేసేవాడు అయితే ఫండ్స్, ఫోన్ చేసి అడిగేది ఏంటంటే అన్న ఫండ్స్. ఈ మధ్య 15th ఫైనాన్స్ 1.42 కోట్ల యాక్చువల్గా ముచ్చిరెడ్డిపాడుకి ఇచ్చాం. సిట్టు తీసేదానికి ఒక 20 లక్షలు ఇచ్చాం. ముఖ్యమంత్రి గారు ఖజానా ఖాళీ ఇబ్బందులు కన్నా ఫస్ట్ లోకల్ బాడీ స్కీమ్ అని 454 కోట్లు ఈ రాష్ట్రానికి ఇస్తే దాంట్లో ముచ్చిరెడ్డిపాలెంకి 1,42,00,000 ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీకి ఇవ్వగానే కేంద్రం మళ్ళీ 300 ఇస్తే సెకండ్ ఇస్తాను. నిన్నే వచ్చింది అది. దాన్ని కూడా సోమవారం నుంచి బుధవారం లోపల మళ్ళీ మున్సిపాలిటీస్కి వస్తాయి. మరొక 1,42,00,000 మున్సిపాలిటీ ఇస్తుంది. 1,42,00,000 ఇదే విధంగా మళ్ళా మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా మళ్ళీ 500 కోట్లు వస్తుంది. ఈ అమౌంట్ ఏది 300 కోట్లు కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చి మొన్న ఇచ్చిన 454 కోట్లు ఈ 300 కోట్లు 75% ఖర్చు చేస్తే మళ్ళీ 500 కోట్లు ఇస్తారు. ఇలా అనుభవం ముఖ్యమంత్రి కేంద్రాన్ని చేరాలని తీసుకొస్తున్నారు. కానీ గత ముఖ్యమంత్రికి అనుభవం లేక ఎలా తీసుకురావాలని గత వదిలేశారు. ఈ విధంగా ఈరోజు అన్ని మున్సిపాలిటీస్ రాష్ట్రంలో ఇస్తున్నాం. దాన్ని చూసి డెవలప్మెంట్ జరుగుతుంది, ఇక్కడ ప్రజలకు సేవ చేయగలనే ఉద్దేశంతో ఈరోజు చైర్పర్సన్ అయినటువంటి సుప్రజ కానీ వాళ్ళ కౌన్సిలర్స్ వచ్చారు. వాళ్ళందరూ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఖచ్చితంగా అందరం కలిసి పని చేస్తాం. ఖచ్చితంగా ముచ్చిరెడ్డిపాడు మున్సిపాలిటీని ఒక మంచి మున్సిపాలిటీగా ఖచ్చితంగా చేస్తామని దానికి కావాల్సిన ఫండ్స్ని కూడా ఇస్తామని ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి హామీ చేస్తాం. అయితే కొద్దిగా సమయం పడుతుంది. ఆమె సమయం ఏంటలా ఎప్పుడన్నా మన ఇవ్వని చెప్పాను, ఏదో రుడా నుంచి కొత్త ఫండ్స్ ఇస్తాను. ఎంత చెప్పానమ్మా? 1,00,000 ఇస్తానగా రోజు ఫోన్ చేస్తుంది. నాకు ఎప్పుడు ఇస్తాను వస్తానమ్మా, ఇస్తాను, కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేస్తానని చెప్పాను. ఖచ్చితంగా ఆ మున్సిపాలిటీని మంచి మున్సిపాలిటీ చేస్తానని చైర్పర్సన్కి వాళ్ళ కౌన్సిలర్కి థ్యాంక్ యూ.